ఇటు చూడు అన్న. దాదా తగ్గేకు తగ్గేకు बाय. हाँ ठीक है ना ऐसे गिर హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏందిరా బే అంటే నేను ఒక దగ్గర పోతున్నా, చూపిస్తాను మీకు. నేను చెప్పాను, ఓకేనా? చూడండి గాయస్, ఇదే స్టీల్ బ్రిడ్జ్ అనమాట. చూడండి, స్టీల్ బ్రిడ్జ్ నేను ఉన్న దగ్గర నుంచి అక్కడికి 30 కిలోమీటర్స్ అనమాట. సో ఇంత డిస్టెన్స్ వెళ్తున్నా నేను. ఇక్కడ రోడ్ అయితే 1 వే రోడ్ అనమాట. చాలా చండాలంగా ఉంది రోడ్ అయితే. ఇదైతే చాలా జాగ్రత్తగా రండి, మీరైతే చూసుకొని రండి. సో గాయస్, పార్కింగ్ దిస్ ఎంట్రీ అనమాట. ఇది చూడండి, ఎంట్రీ ఇట్లా ఉంది. సో మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి టికెట్స్ ఎంత, అసలు రేట్ ఏంది చెప్తాం మీకు. నేను ఎట్లా ఉంటుంది వ్యూ కూడా చూపిస్తా. చూడండి ఒకసారి. ఇట్లయితే మనకైతే ఎంట్రీ అయితే ఇలా ఉంది. చాలా పెద్దగా ఉంది. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది. సో మనం అయితే ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళబోతున్నాం. సో అమ్మ ఇంకెంత దూరం పోవాలన్నా ఆడ అగో అది పార్కింగ్. నేను ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంటుందేమో అనుకున్నా ఇంకా, కానీ ఇంకా లోపలికి పోవాలి. చూడండి మొక్కలు అయితే చాలా ఉన్నాయి. చూడండి అన్నీ ఉన్నాయి మొక్కలు అయితే ఇక్కడ. చూద్దాం, ఆగండి ఇంకా ఎంత దూరం వెళ్ళాలో మీకు డైరెక్ట్ నేను ఆడ టికెట్ కౌంటర్ కనబడతా, ఓకేనా? సో గైస్, నేనైతే ఇక్కడికి రావడానికి 30 కిలోమీటర్స్ అనమాట. నాకు ఒక 1 అవర్ పట్టింది జర్నీ అయితే. ఇక్కడికి రావడానికి 1 అవర్ పట్టింది జర్నీ. సో మీరు అర్థం చేసుకోవచ్చు కొంచెం నేను ఎంత కష్టపడుతున్నానో. కొంచెం లైక్ చేయండి కొంచెం మీరు, ఎందుకంటే నేను వీడియోస్ తీయడానికి చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే డే నైట్ నాకైతే నిద్ర కూడా ఉండదు. సో మీరు మాత్రం ఏం చేస్తున్నారు? స్కిప్ చేయకండి, చూడండి, కొంచెం లైక్ చేయండి, ఓకేనా? చూడండి, ఇదైతే ఎంట్రీ అనమాట. ఎంట్రీ ఇలా ఉంది ఇక్కడ. ఇంకోటి మరి ముఖ్యంగా చెప్పడం మర్చిపోయా మీకు, ఇక్కడ క్యాష్ మాత్రం ఉండదు అనమాట. మొత్తం ఆన్లైన్ అనమాట. ఒక QR కోడ్ ఇస్తారనమాట, దాంట్లో లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మనం అయితే టికెట్ అయితే బుక్ చేసుకోవాలన్నమాట. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అక్కడ మనకు బర్డ్స్ దగ్గర ఏమో క్యాష్ ఉంటుంది, ఆన్లైన్ లో కూడా చేయొచ్చు అనమాట. అక్కడ 150 రూపీస్ టికెట్. అక్కడ కూడా వెళ్దాం. ఫస్ట్ అయితే మనకైతే ఇక్కడైతే వాక్ ఉంది ఒకటి, చూద్దాం ఒకటి. ఈ వాక్ వచ్చేసి మన బోర్డ్ వాక్ అనమాట. సో ఇదైతే 1.5 కిలోమీటర్స్ వరకు అయితే మనకైతే ఇది ఉంటుంది అనమాట. సేమ్ ఇట్లనే ఉంటుంది మొత్తం. మనకైతే మొత్తం చుట్టుపక్కల మొత్తం మొక్కలు ఉంటాయి. ఇంకోటి మనకు ఐత్నగర్ సాగర్ కూడా కనబడుతుంది, చెరువు కనబడుతుంది ఒకటి. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయా కదా, మనమైతే బర్డ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ ఏంది పరిస్థితి, ఎలా ఉంది ఏందని చెప్పి అక్కడికైతే వెళ్దాం. గైస్, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, చూడండి ఈ చెట్టు పేరు ఏందో మీకు తెలుసు చెప్పండి కొంచెం. ఈ చెట్టు పేరు మీకు ఏమైనా తెలుసో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఈ చెట్టుని. చాలా బాగుంది, అంటే ఇట్లా పూలు రావడం కానీ ఇట్లా కూడా ఉంది. మంచిగా ఉందో, చాలా బాగుంది చెట్టు ఇది. ఇక్కడ మనకైతే చెరువు మాత్రం బాగుంది. చెరువు అయితే చాలా బాగా కనబడుతుంది. సో నాకు తెలిసి ఇది చెరువు గురించి కట్టించినట్టున్నారు, చెరువు చూడడానికి. చూడండి ఎంత మంచిగా చెరువు కనబడుతుంది చుట్టుముట్టు. సో ఇట్లా ఎక్కుతూనే ఉండాలన్నమాట. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయి, చూసారా ఎంత పైకి ఎక్కాలో. సో మనకైతే ఎక్కడ చూసినా సరే చెట్టు అయితే కనబడుతుంది, చెరువులో కనబడుతున్నాయి. సో మనకి ఇదే అనమాట బర్డ్స్. ఒకటే So this entry, this is entry, this one. ఇక్కడైతే మనకైతే మొక్కలు చాలా ఉన్నాయి, చూడండి ఒకసారి.
ఫస్ట్ రాగానే పందికొక్కు. సో ఇక్కడ బర్డ్స్ చాలా ఉంటాయంట, చూద్దాం ఒకసారి. నా ఎక్స్పీరియన్స్ నాకైతే అసలు ఎగ్జామెంట్ నేనైతే ఆగలేకపోతున్నా. చూద్దాం ఒకసారి ఎట్లున్నాయి, ఏ బర్డ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇదే అనమాట బర్డ్స్ ఏరియా. మనకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా. సో మనమైతే చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయి, అసలు బర్డ్స్ ఏమున్నాయి. అసలు చూడండి, మనకు ఒక్క బర్డ్స్ కూడా కనబడతలేదు, ఒక్క బర్డ్ కూడా కనబడతలేదు. చూద్దాం ఆగండి, ఇంకా ఏమైనా కనబడుతున్నాయి లేవా అని. This is birds area. ऐसा ठीक है. हाँ ठीक है ना, ऐसे तो गिर जाएगा. చాలా బాగుంది. ये यहाँ पे है, दूसरा बना है यहाँ पे. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ పెట్టుకుని ఉన్నాయి, అద్దుకో మంచిగా పనుకుంది. చూడండి అక్కడ తింటుంది, అదో తింటున్నాయి, ఇక్కడ వచ్చి తింటున్నాయి. కొన్ని ఇక్కడ వచ్చి స్టే చేస్తాయంట కూడా. అన్నీ మీకు చూపిస్తా ఆగండి. ఇంకా కొన్ని బర్డ్స్ అన్నీ ఎగురుతున్నాయి అనమాట, పైన ఉంటున్నాయి. అవి కిందికి రావాలంట. 2 కూర్చున్నాయి. హాయ్ హాయ్ సిటీ. హాయ్ హాయ్ స్వీటీ. హాయ్ స్వీటీ. తీసుకుంది. కమ్ కమ్. బాయ్. ఇది పైన అనమాట, పైన ఇలా ఉంది మనకు. ఇక్కడ మనకు అన్ని బర్డ్స్ అన్ని ఇక్కడే కనబడతాయి. చూడండి, ఇది చూడు అన్నా. పెట్టు ఇక. తినవా? తిను. చల్లగా పోవడానికి అని చెప్పి ఇలా వేస్తున్నారు. అట్లా వాటర్ వేస్తున్నారు బాగా. అది వద్దు, వాటర్ నువ్వు పట్టుకో, నేను చెప్తాను. కొద్దిగా అప్పటికి అయిపోతుంది. దాదా తగ్గేకు తగ్గేకు కవా కవా. మాకు కొంచెం వెనక్కి వెళ్తామా? అరే పోదు, నాకు ఒక ప్యారెట్ కావాలి. మూవ్ అవుతే వెళ్ళిపోద్ది. చూడండి ఇంకా ఇక్కడ ఉన్నాయి.
రెండు హలో గట్టిగా హలో సాఫ్ట్ ఇస్తాను. అంటుంది Hello. How are you? How are you? How are you? సింపుల్ వర్డ్స్. హలో హలో నేను చెప్తే తెలుగు హలో. సో తను నేను అడిగినా అని చెప్పి తను తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పనిచేస్తుంది తను. నేను అడిగినా అని చెప్పి తీసుకొస్తుంది. చూడండి మీరు, తీసుకొస్తుంది తను, నేను అడిగినా అండి. కమ్ కమ్ కమ్. अभी डॉक्यूमेंट ऐसे नहीं बस प्लीज కమ్ 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 రావా. సో మొత్తానికి అయితే దిస్ ఇస్ ఫినిష్. చైన్లు సో ఇక్కడైతే క్యాంటీన్ అనమాట. ఇదే క్యాంటీన్. ఇక్కడ మనకు బోర్డ్స్కి వెళ్ళే ముందుకు క్యాంటీన్ ఉంటుంది. దిస్ ఇస్ క్యాంటీన్. చూడగా దిస్ ఇస్ సమోసా అండ్ వాటర్ బాటిల్ 50 రూపీస్. ఇక్కడ సమోసా 30 రూపీస్ అనమాట. నేను చెప్పేసి అలా ఏంటంటే ఇంకా కొంచెం దీన్ని ఇంప్రూవ్ చేయాలి బాగా. కొంచెం లోపల ఇంక ఇంప్రూవ్మెంట్ చేయాలి, చాలా బాగా చేయాలన్నమాట. సో ఇంకా కొంచెం టైం పడుతుంది. మేబీ మ్యాక్సిమం అయితే ఇప్పుడు వీడియో షూట్కి ఫోటోషూట్కి అయితే పైసలు అయితే పెడతారు. ఇప్పుడైతే లేదనమాట. ఈవెన్ అంటే ఏదైనా మామూలుగా ఫోటోషూట్ కానీ, దేని వీడియో షూట్ కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ దానికైతే పైసలు అయితే పెడతారు. కానీ ఇప్పుడైతే లేదనమాట. సో మేబీ ఇంకా ప్లానింగ్లో ఉన్నారేమో. మ్యాక్సిమం అయితే పెడతారు అనుకుంటున్నాను నేనైతే. ఇంకోటి మరి ముఖ్యంగా పార్క్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అసలు మైండ్ బ్లోయింగ్. అసలు లోపల పోతే మాత్రం బోట్స్ మాత్రం చాలా బాగున్నాయి. అసలు చెప్పొద్దు కానీ వచ్చి చూడాలన్నమాట మీరు. ఖచ్చితంగా మంచిగా అనిపించింది నాకైతే. కొంచెం వర్త్ అనిపించింది. మనం ఆ 150 రూపాయలు అయితే న్యాయం చేసినాం అనిపించింది. ఎందుకంటే వర్త్స్ తిరుగుతుంది, మనకు ఆనందం చాలా బాగుంటుంది. ఇంకోటి మరి ముఖ్యంగా మీరైతే మర్చిపోకండి, ఇంకా వీడియోస్ చూద్దాం. ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ గార్డెన్ ఉంది కదా, అది కూడా వెళ్దాం. షార్ట్ ఫిలిం షూట్ కానీ, సాంగ్ షూట్ కానీ అలాంటివి అయితే లేవన్నమాట. ఇక్కడైతే షూట్స్ చేసుకోవడానికైతే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు. సో మ్యాక్సిమం అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాం ఇది. ఎందుకంటే కొంచెం క్రౌడ్ బాగా వచ్చినాక మేబీ ఇక్కడ మొత్తం చూస్తే గార్డెన్ చూస్తే చాలా బాగుంది. సో ఎక్సలెంట్ ఉంది. కానీ వీడియో షూట్కి మాత్రం మ్యాక్సిమం మస్తు సెట్ అవుతుంది. ఇక్కడైతే సూపర్ సెట్ అవుతుంది. వీడియో షూట్ ఫోటో షూట్కి మాత్రం ఎగ్దమ్ ఉంటుంది. అసలు ఫుల్ కలర్ఫుల్. మొక్కలు మాత్రం బీవచ్చంగా ఉన్నాయి. ఇక్కడైతే చెట్లు అయితే బీవచ్చంగా ఉన్నాయి. అసలు నేను అనుకోలేదు ఇంత మంచిగా ఉంటుందా అనుకోలేదు అసలు. సో నేనేదో బర్డ్స్ చూద్దామని వచ్చిన, కానీ ఇక్కడ చూస్తే మాత్రం చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో బాగా అనిపించింది నాకైతే. మీరు కూడా వీలైతే తప్పకుండా ఇక్కడ వస్తే మాత్రం విజిట్ చేయండి. ఇంకోటి చూద్దాం ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో. ఇంకా ఇది ఒక్కటి మామూలుగా అయితే రూప్ అయితే అయింది. ఒకటే
బర్డ్స్ గురించి అయితే అయింది. సో ఇంకా లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి ఏంది మీకైతే చూపిస్తా. చూడండి అసలు చూడండి ఎట్లుందో గార్డెనరీ. అసలు చూడండి మొక్కలు చూడండి కలర్ఫుల్గా అన్ని మొక్కలు అయితే అంటే న్యాచురల్గా వచ్చినాయి ఇవన్నీ. సో ఎలాంటి రంగు వేయడం కానీ అలాంటివి మాత్రం లేవు ఇక్కడ. చూడండి అన్నీ న్యాచురల్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి అన్నీ. చూడండి మొక్కలు చూడండి ఎట్లున్నాయి. ఇక్కడైతే గార్డెన్లో అయితే ఆడుకోవడానికి చాలా బాగుంది. చూడండి ఒకసారి మీరు. పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు. సో కుల్ఫీ, దిస్ ఇస్ కుల్ఫీ. ఈ కాస్ట్ వచ్చి 50 రూపీస్ అనమాట. మలై కుల్ఫీ. ఒక వ్యూ పాయింట్ అనమాట ఇక్కడ. వ్యూ పాయింట్ చూడండి ఎట్లుందో అసలు కిరాక్ ఉంది అసలు. చూడండి నాకు చెరువు చూడండి మనకు కనబడుతుంది. ఎక్కడ చూసాం అంతా చెరువు మాత్రం ఉంటుంది మీకు. చుట్టుముట్టు మొత్తం చెరువు కనబడుతుంది మీకు. ఇది ఎగ్జిట్ ఎంట్రీ అనమాట. అదే ఇప్పుడు ఆడికి పోవాలి. ఇప్పుడు మనం ఇంటికి పోవాలంటే ఆడికెళ్ళి వచ్చినాము, ఆడికి పోవాలి. ఇప్పుడు చూసుకుంటే ఇంచుమించుగా చాలా బాగా ఉంది అబ్బా. బర్డ్స్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే, బాగుంది. చల్లగా ఉంది ఇక్కడ, కానీ చల్లగా ఉంది ఇక్కడ చెట్టు కింద అంటే మాత్రం బాబా ఏమన్నా చల్లగా ఉంది. చూడండి ఇది ఒక స్టోన్ అంటే ఇది ఒక రాయి గట్టిగా చూడు. రాయి సౌండ్ వస్తుందా? చూడండి దీని ఒక డిజైన్ తీసారు ఇట్లా. పెద్ద రాయిని పెద్ద రాయిని ఒక డిజైన్ తీసి ఇక్కడ పెట్టారనమాట. అమేజింగ్ అసలు, క్రేజీగా అసలు కదా, క్రేజీ. ఒక డిజైన్ పెట్టి లోపల పోవడానికి పెట్టారు. వా ఇక్కడ ఉంది మొత్తం కలిపి ఇక్కడ 10 లక్షల ప్లాంట్లు ఉన్నాయన్నమాట. మొత్తం 10 లక్షల ప్లాంట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. సో మీరు గుర్తుపెట్టుకోవచ్చు, అసలు 10 లక్షలు ఉన్నాయా అనుకోవచ్చు. సో మీరు వస్తే మీకు కనబడతాయి 10 లక్షల ప్లాంట్లు ఉన్నాయని. ఎందుకంటే చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 1.5 కిలోమీటర్స్లో ఇట్లా మనం వెళ్తూ ఉంటే మనకు అన్నీ మొత్తం కవర్ చేయొచ్చు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. ఈవినింగ్ టైంలో వస్తే బాగుంటుంది. ఇది ఎంట్రెన్స్లోనే మనకి ఇక్కడ ఒక స్టోన్ ఉంటుంది. స్టేట్లో ఇక్కడ చూడండి ఒకసారి మీకు చూపిస్తా. స్టోన్ ఇది స్టోన్ చూడండి ఎట్లుందో. స్టోన్ని ఇక్కడ డిజైన్ చేసారు అనమాట. డిజైన్ చేసి పెట్టారు ఇక్కడ. ఇదొక డిజైన్, అదొక డిజైన్. క్రేజీ. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇది బండ కూడా ఎట్లుందో మొత్తం ఫుల్ అయిపోయింది. నేను వచ్చినప్పుడు అసలు ఏం లేవు వీడి దాకా, అసలు ఏం లేదు అప్పుడు. సో ఓవరాల్గా మొత్తం ఫుల్ అయిపోయింది చూడండి. సో నేను పెట్టినప్పుడు అసలు వీలు లేకుండా ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది. నా బండి తీయడానికి కూడా ఇబ్బంది, ఇంకా ఫుల్ అయిపోయింది.